ఏపీ పాలిటిక్స్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నాను. మరో 3-4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఏపీ రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ జనసేన తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు ఖాయం చేసుకుంటుంది. బీజేపీ ఆలస్యం చేయకుండా పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ముఖ్య నేతలు ఏపీకి వస్తున్నారు. కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీతో జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ 2 పార్టీలు కలిసి పోటీ చేశాయి. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మాత్రం పొత్తు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు పవన్ కోరుకుంటున్నారు. సంక్రాంతిలోగా బీజేపీ సానుకూల నిర్ణయంతో ముందుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో మారుతున్న ఎన్నికల రాజకీయంతో బీజేపీ అలర్ట్ అయింది. అటు షర్మిలకు బాధ్యతలు అప్పగించి బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బీజేపీ నాయకత్వం ఏపీలో అమలు చేయాల్సిన కార్యాచరణ సిద్ధం చేసేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించింది. బీజేపీ రాష్ట్ర అధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఇందులో భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పొత్తులపైన అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఎన్నికల్లో పోటీకి సమాయత్తం చేసే క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో పొత్తుల అంశం తేల్చడంతో పాటుగా పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ ముఖ్య నేత తరుణ్ చుక్కు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. దీంతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుక్ సమావేశం కానున్నారు. పొత్తులపైన సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఏపీలో జనసేన బీజేపీ కలిసి ఒక కార్యక్రమం కూడా నిర్వహించడం పైన నాయకత్వం ఆరా తీస్తోంది. బీజేపీలో బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లడం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన అంశాన్ని పార్టీ నాయకత్వం గుర్తు చేస్తోంది. ఇటు ఏపీలో పొత్తులతో వెళ్లాలా, ఒంటరిగా వెళ్లాలా అనేది రాష్ట్ర పార్టీ అభిప్రాయం సేకరించి కేంద్ర నాయకత్వానికి అందించనున్నారు. పొత్తులతో వెళ్తే పార్టీకి వచ్చే లాభం, ఒకవేళ పొత్తు ఖరారు చేస్తే రాష్ట్ర పార్టీ ఏం కోరుకుంటుంది, పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పవన్ కలవటం పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు పార్టీ సుముఖంగా లేకపోతే పవన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పటికే బీజేపీ నేతలు ఒక స్పష్టతకు వచ్చారు. తరుణ్ చుక్ పార్టీ నేతలతో నిర్వహించే సమావేశం, ఆ తర్వాత ఇచ్చే నివేదిక పైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఏపీ విషయంలో ప్రధాని మోదీ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో ఆ 2 రోజుల్లో బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయనుంది.